నమస్తే అందరికీ. నేను చంద్రకమని తండ్రి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. షిరిడీ వెళ్ళి చాలా కాలమైంది. దట్టు మా మ్యారేజ్ అయ్యి పాప పుట్టిన తర్వాత అసలు మేము కలిసి వెళ్ళనే లేదు. సో చాలా డేస్ నుంచి ప్లాన్ చేస్తే ఫైనల్లీ ఈ మంత్లో కుదిరింది. ఆల్సో ప్రోగ్రామ్ కూడా ఉంది. సో అన్నిటికీ కలిపి ప్లాన్ చేసుకున్నాం. ఇది కొన్ని మంత్స్ ముందే ప్లాన్ చేసుకున్నది కాబట్టి ట్రైన్ టికెట్స్ అన్నీ ముందుగా బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ నేను మా హస్బెండ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అమ్మ, నాన్న, చెల్లి, మన డాన్స్ గ్రూప్, అమ్మమ్మ అండ్ అత్తయ్య వీళ్ళందరూ విజయవాడ నుంచి స్టార్ట్ అవ్వాలి. మేము షిరిడీకి స్టార్ట్ అవ్వడానికి ముందు రోజు ఆఫీస్ పని మీద మా హస్బెండ్ విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. మాకు ట్రైన్ టికెట్స్ ఎలాగో విజయవాడ నుంచే బుక్ అయి ఉన్నాయి కాబట్టి సర్ప్రైజ్ చేసినట్టుంటుంది. 1 డే బిఫోరే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఇమీడియట్ ప్లాన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. ఎనీవేస్ అమ్మ వాళ్ళు మార్నింగ్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు. మేము డౌట్ రాకుండా నేను కాల్ కట్ చేస్తున్నాను. కొన్నిసార్లు కాల్ అటెండ్ చేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉన్నాను. అట్ లాస్ట్ ఏదో మేనేజ్ చేసి ఆఫ్టర్నూన్ అరౌండ్ 3:30-4 ఆ టైంకి రీచ్ అయిపోయాము. అండ్ హియర్ కమ్స్ దర్ రియాక్షన్. తలుపు కొట్టిన తర్వాత చూడండి, సీరియస్లీ అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి నాకు అది వాళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే ఊపిరి సినిమాలో సర్ప్రైజ్ అర్థం కాలేదు. లేకపోతే ఇద్దరు ఒకేలాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇద్దరు ఒకేలాంటి రియాక్షన్ ఇచ్చేసరికి నాకు చాలాసేపు నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ఇంకా వీడియోలో నేను మ్యూట్ పెట్టేస్తున్నాను, బట్ చూడ్డానికి చాలా గట్టిగా నవ్వుతూ ఉన్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ట్రైన్ ఉంది. సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. పర్ఫామ్ చేసే స్టూడెంట్స్ కొంతమంది మనతో వస్తుంటే, కొంతమంది ఎవరికి వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ స్టూడెంట్స్ విజయవాడ నుంచి వస్తూ ఉన్నారనమాట. సో ఓన్లీ విజయవాడ నుంచి వెళ్ళిన వాళ్ళమే 25+ దాకా ఉన్నాము. ఇలా ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రావెల్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జర్నీ. సరేలే. ఇక్కడ ఇంకా మా వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసి ఆన్ చేసి చేస్తూ ఉన్నారు. అండ్ అనదర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ట్రైన్లో మనం అందరం బుక్ చేసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ తలా ఒక చోట పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ముందుగా మాట్లాడుకుంటున్నారనమాట. ఒకవేళ ఇక్కడ సీట్ వాళ్ళు ఎవరైనా వస్తే అక్కడ చేంజ్ చేసి పంపించాలి, ఈ కోచ్లోకి పంపించాలి, మనం ఇక్కడ కూర్చుందాము అట్లా. హోప్ఫుల్లీ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు వస్తే ఓకే, బట్ ఇఫ్ నాట్ అది కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. 2000 years later. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి, నా కోసం రాస్తున్నందుకు. చిన్న స్మైల్ ఇవ్వచ్చుగా బుజ్జి, చిన్న స్మైల్. ఓయ్ నవ్వు బుజ్జి, నన్ను చూడు ఒక్కసారి నవ్వు. సో నవ్వు అని ఎన్నిసార్లు అడిగినా అసలు నువ్వు అంటున్నారు. బికాజ్ నా కోసమే సాయి కోట్ రాస్తున్నాను అనమాట. నేను చాలా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి అనుకుంటా, ఆల్మోస్ట్ 6th month or 7th monthలో ఉన్నప్పుడు సాయి కోటి స్టార్ట్ చేశాను. మంచిది అని చెప్తే చిన్నప్పుడు కూడా చాలా రాసేదాన్ని, అమ్మకి వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. బట్ నా అంతటి నేను స్టార్ట్ చేయడం అదే ఫస్ట్ టైం. అది ఇంకా కంప్లీట్ చేయలేకపోయాను. మేబీ వెళ్ళేలోపు అయితే అక్కడ బాబాకి ఇచ్చేద్దాం అన్నట్టుగా అనుకున్నాను. అది 1,00,000 సార్లు రాయడం ఏదో ఉంది. సో అంతా అలా కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇవ్వలేదు అనుకున్నా, అది వేరే విషయం. బట్ ట్రైన్లో అలాగే హోటల్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా వరకు రాయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మేబీ ఈసారి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇస్తానేమో చూద్దాం. ఇక్కడ చూడండి, మా నాన్న అండ్ పాప. మా బుజ్జి తల్లి దొరికితే చాలు, నాన్న మామూలుగా ఆడుకోరు దాంతో. అండ్ బుజ్జి తల్లి కూడా నాన్నని చూస్తే అసలు ఆగదు. తాత మనవరాలు ఇద్దరు కలిసి వాళ్ళు ఆడుకుంటారు, మాతో కూడా ఆడుకుంటారు. మమ్మల్ని కూడా ఆడుకుంటారు. బుజ్జి తల్లికి మాత్రం మా నాన్న, అత్తయ్య, మా చెల్లి ఉంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అసలు. ట్రైన్ దిగిన తర్వాత అంతా షూట్ చేయడం పెద్దగా ఏం కుదరలేదు. సో ట్రైన్ దిగిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. అండ్ ఆఫ్టర్నూన్ ఇట్లా బాబా దర్శనానికి వచ్చాము. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత
పక్కనే సాయి తీర్థ్ అని కొత్తగా పెట్టారంటే దానికి వెళ్ళాము. అసలు అది ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్, మీరు అందరూ షిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మస్ట్ విజిట్ అనమాట. అసలు షిరిడిలో ఉంటే ఎంత వైబ్స్ వస్తాయో ఆ ఒక్క ప్లేస్కి వెళ్తే సేమ్ అన్ని మంచి వైబ్స్ వస్తాయి. ఎదురుగుండా వాటర్ పార్క్ కూడా ఏదో ఉంది. టెంపుల్ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు, పక్కనే. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 500. దీంట్లో ఒక 4 రైడ్స్ లాగా ఉంటాయి. మరి రైడ్స్ అనొచ్చో లేదో ఐ డోంట్ నో, బట్ వీడియో చూస్తుండండి, యూ విల్ అండర్స్టాండ్. మా ఫస్ట్ రైడ్ తర్వాత యాడ్ చేస్తాను చూడండి. ఇదైతే మా సెకండ్ రైడ్, లంకా దహనం 5D ప్లే. వెళ్ళే ముందు స్నాక్స్ కావాల్సినవన్నీ తీసుకొని వెళ్తున్నాము. స్క్రీన్లోకి ఎంటర్ అయ్యే ముందు గ్లాసెస్ ఇచ్చారు యాజ్ యూజువల్. 3D చాలాసార్లు చూసాను కానీ 5D అయితే కనుక ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ మా వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది రైడ్. చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. ఇంకో 30 సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది బుజ్జి. టైమర్ ఆన్ చేశారు. ఇందాక చెప్పాను కదా, ఇది మా ఫస్ట్ రైడ్. టాయ్ ట్రైన్లో మొత్తం టాప్ 10 టెంపుల్స్ ఇన్ ఇండియా చూపిస్తారనమాట. ఫస్ట్ వినాయకుడు టెంపుల్తో స్టార్ట్ చేసి తర్వాత కేదార్నాథ్, బద్రీనాథ్, పూరి జగన్నాథ్, షిరిడి, తిరుపతి, ఇలా టెంపుల్స్ మొత్తం 10 పెట్టారు. అండ్ ప్రతి టెంపుల్ దగ్గర ఆపి దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూ దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ వచ్చారు. నిజంగా ఆ ఊర్లన్నీ తిరగలేని వాళ్ళు ఇలా తిరగకపోయినా కానీ ఇదొక్క రైడ్ చూస్తే చాలు, ఆల్మోస్ట్ ఆ వాతావరణాన్ని మక్కి దింపేశారు. మాకైతే చాలా బ్యూటిఫుల్గా హ్యాపీగా అనిపించింది. మేము అనుకున్న ప్లాన్కి టైం అడ్జస్ట్ అవ్వక బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ ఒక 2 hours ఎక్స్ట్రా ఇంకా అక్కడే స్పెండ్ చేయాలనిపించింది. అంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అసలు ఇంత చేయడానికి ఇంత టెక్నాలజీ యూస్ చేశారు. ఇవన్నీ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పట్టిందో, అసలు ఎంత టైం పట్టిందో, ఎంత కాస్ట్ అయిందో, కానీ వాళ్ళు జస్ట్ 500 మాత్రమే పెట్టారు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. మీరందరూ కూడా షిరిడి వెళ్ళినప్పుడు ఈసారి పక్కనే ఉంటుంది, ఎంతో డిస్టెన్స్ ఉండదు. ఖచ్చితంగా సాయి తీర్థ్ని విజిట్ చేయండి. మస్ట్ వాచ్.
అస్సలు అంటే అస్సలు రిగ్రెట్ అవ్వరు, ఇన్స్టెంట్గా వర్త్ ఇట్ ఫీల్ అవుతారు. నిజంగా ఈచ్ వన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సేమ్ ఆ ప్రెసెన్స్ లాగే అనిపించింది, అక్కడ ఉన్నట్టే అనిపించింది. వాతావరణం కానీ ఇలాంటి ఇళ్ళలో ఉంటే పని ఉంటుంది కదండి, ఇలాంటి ఇళ్ళలో పెట్టి పని ఉంటుంది పల్లెటూరులో జనరల్గా. You want to live in Palaturu? Do you want to live in Palaturu? చెట్టింగ్ అదే పెట్టింది అసలు. బాగుందా లాటన్ పెట్టి? అంతే అండి, ఇక్కడికి ఈ రైడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక మ్యాజిక్ షో లాగా కనిపించింది. ఈ మ్యాజిక్ షో అది మేమేం చూడలేదు. దీని తర్వాత ఇంకొక థర్డ్ రైడ్కి వెళ్ళిపోయాము. థర్డ్ అండ్ ఫోర్త్ రైడ్ సిమిలర్గా అండి, బాబా గురించే. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే థర్డ్ వన్ ఇలా స్టేజ్ మీద ప్లే జరుగుతుంది, అది కూడా కనిపిస్తుంది, మనుషులు కాదు, మెషిన్స్ని యూజ్ చేసి చేశారు. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే కంప్లీట్లీ మూవీ టైప్లో బాబా జీవిత చరిత్ర. ఇలాంటి ప్లేస్కి రావడం మేమందరం బ్లెస్డ్గా ఫీల్ అయ్యామండి. సాయితీర్థ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో భగవతి టెంపుల్, రేణుకమాత టెంపుల్, తర్వాత లాస్ట్లో శనిసింగ్నాపూర్ వెళ్ళాము. బికాస్ అది 24 hours ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి. దర్శనం చాలా బాగా జరిగింది ఆ డే మొత్తం. అండ్ మనుషులన్న తర్వాత రోజు మొత్తం ఇంత బాగా తిరిగాక ఆకలి లేకుండా ఉంటుందా, నీరసం రాకుండా ఉంటుందా చెప్పండి. నాకైతే నిద్ర సరిగ్గా లేక బాగా టైర్డ్గా కూడా అయిపోయాను. సో ఆన్ ద వేలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి మంచిగా రిఫ్రెష్ అవ్వడానికి జ్యూసెస్, టీ అలా తాగి ఆగాం. డిన్నర్కి అయితే మేము ఉండే హోటల్కి వెళ్ళాము. బికాజ్ వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఫుడ్ అంతా రెడీగా చేసి ఉంచారనమాట. సో నెక్స్ట్ డే మాకు డాన్స్ ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా. సో మార్నింగ్ దర్శనం కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి కాస్త రెస్ట్ తీసుకొని ఫాస్ట్గా మేకప్స్ అంతా చేసుకొని ఇలా ప్రోగ్రామ్కి వెళ్ళిపోయాం. ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ నైట్కే మాకు ట్రైన్ ఉంది కాబట్టి మేము రిటర్న్ అయిపోవాలి. సో ఇమీడియట్గా మేకప్స్ అంతా తీసేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేము నాగర్సోల్ స్టార్ట్ అయిపోయాము వెహికల్ మాట్లాడుకొని. ఇంక నేను ప్రోగ్రామ్ తర్వాత వీడియోస్ ఏం తీయలేదు, బికాస్ అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. సరే, మరి మీరు కూడా ఈ వ్లాగ్ని బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అందరి కోసం ఒక చిన్న క్యూట్ క్లిప్. మరి వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.